హాయ్ వ్యూయర్స్, నవ్విన నాపచేనే పండుతుంది అనే సామెత అందరికీ తెలుసు కదా. నిన్నటి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఇది బాగా అనిపిస్తుంది. ఎందుకంటే రోహిణి రాయల్స్ కంటెస్టెంట్స్ వర్సెస్ ఓజీ కంటెస్టెంట్స్ వీళ్ళ మధ్య నెక్ టు నెక్ ఫైట్ జరుగుతుంది. ఎస్పెషల్లీ రాయల్స్ కంటెస్టెంట్స్పై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. నిన్న రోహిణి ఆడిన తీరు, ఆమె మెగా చీఫ్ అయిన తీరు నిజంగా టేక్ ఎబౌవ్ అని చెప్పుకోవాలి. ఎంతో స్ఫూర్తిదాయకమైన ఆట ప్రదర్శించింది నిన్న రోహిణి. ఆమె టాస్క్లు ఆడిన విధానం, బ్యాక్ టు బ్యాక్ 3 గేమ్స్ ఆడిన విధానం, ఎస్పెషల్లీ పృథ్వీ లాంటి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్పై ఆమె గెలిచిన విధానం అదంతా కూడా ఉమెన్ ఎంపవర్మెంట్కి నిదర్శనంగా నిలిచింది. మనకు తెలుసు ఫస్ట్ నుంచి రోహిణిని పృథ్వీ అలానే ఓజీ క్లాన్లో కొంతమంది తక్కువ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. రోహిణి జీరో, ఆమె టాస్కులు సరిగ్గా ఆడదు, ఆమె కాస్త లేజీగా ఉంటుంది అని చెప్పి ఆమెను ఫస్ట్ నుంచి కాస్త కిందకి లాగడానికి ట్రై చేస్తూ ఉండేది మన ఓజీ క్లాన్. కానీ నిన్న అలా మాటలున్న పృథ్వీనే ఆమె ఓడించింది. సీరియస్లీ ఇద్దరి మధ్య చాలా నెక్ టు నెక్ ఫైట్ జరిగింది. కానీ లాస్ట్ వరకు రోహిణి పట్టు వదలకుండా అలానే అంటిపెట్టుకొని గేమ్ గెలవాలి అనే పట్టుదలతో ఆడిన విధానం నిజంగా చాలామంది బిగ్ బాస్ వ్యూవర్స్ని ఒక రకంగా ఎమోషనల్ గురి చేసిందని చెప్పుకోవాలి. అండ్ రోహిణి గెలవడంలో ముఖ్య పాత్ర పోషించింది ఎవరయ్యా అంటే గౌతమ్ అలానే అవినాష్. వీళ్ళిద్దరూ కూడా రోహిణికి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సపోర్ట్ చేస్తూ ఆమె గెలవడంలో చాలా కీలక భూమిక పోషించారు. అయితే పృథ్వీ విషయానికి వస్తే పృథ్వీ కాస్త యాటిట్యూడ్ పరంగా రెబల్గా ఉంటాడనే ఒక విమర్శ తప్పితే మిగతా అన్ని విషయాల్లో కూడా పృథ్వీ జెంటిల్మెన్. పృథ్వీలో ఆ ఒక్క విమర్శే ఫస్ట్ నుంచి అతన్ని గ్రౌండ్ లెవెల్లో కాస్త నెగిటివ్గా పరిమించని చెప్పుకోవాలి. సో ఈ వారం పృథ్వీ లేకపోతే యష్మి వీళ్ళిద్దరిలో ఒకరైతే ఎలిమినేట్ అవుతారు. అండ్ ఇప్పుడు తెలుగు బిగ్ బాస్లో ఒక సినారియో నడుస్తుంది, ఏమని తెలుగు వర్సెస్ కన్నడ బ్యాచ్ అని చెప్పి ఒక సినారియో నడుస్తుంది. సో ఓవరాల్గా చాలామంది తెలుగు ఓటర్స్ ఏం ఫిక్స్ అయ్యారంటే ఈసారి విన్నర్ ఖచ్చితంగా తెలుగు వాడే అయి ఉండాలని చెప్పి దానికైతే ఒక తీర్మానంగా అయితే వచ్చేసారు. సో ఇప్పుడు పృథ్వీ దాని తర్వాత యష్మి కనుక బ్యాక్ టు బ్యాక్ ఎలిమినేట్ అయితే మెల్లగా ఈ కన్నడ బ్యాచ్ హవా అనేది బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో తగ్గుతూ వస్తుంది అని అనుకోవాలి. సో ఓవరాల్గా రోహిణి ఇప్పుడు టాప్ 5కి దూసుకు వెళ్ళడం ఖాయంగా కనిపిస్తుంది. టాప్ 5 కాదండి, టాప్ 3లోకి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోకర్లేదు. ఒక రకంగా రాయల్స్ క్లాన్ యొక్క గ్రాఫ్ పెంచేసింది రోహిణి నిన్న ఎపిసోడ్తో. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? రోహిణి టాప్ 5లోకి వెళ్తుందా? అండ్ నెక్స్ట్ ఎలిమినేట్ అయితే ఎవరు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పంచుకోండి.